196 దేశాలు, 730 కోట్ల జనాభా, 4200 మతాలు, 6500 భాషలు. ఇంతమందిలో ఎవరితో ఎవరికీ పరిచయం లేదు, కానీ అందరికీ కామన్ గా పరిచయం ఉంది ఒక్కటే, డబ్బు. ఇక్కడ ప్రతి మనిషి ఆరాటం పోరాటం దానికోసమే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే భూమి మీద ఉన్న మనుషులు మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. ప్రాణం లేని ఈ కాగితం ప్రాణం ఉన్న మనుషులతో ఆడుకుంటూ ఉంటుంది. డబ్బు కోసం కన్న తండ్రినే నరికి చంపిన కసాయి కొడుకు, 500కే పసికందును అమ్మేసిన అమ్మ, అలా ఒక మనిషి రోడ్డున పడడానికి కారణం అదే, ఇలా మరో మనిషి రోల్ మోడల్ అవడానికి కారణం అదే. Forbes sensation, the first South Indian to make it to the Forbes billionaires list, Mr. Vishnu Prasad Ghattamaneni, the founder of G Group. ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఎంట్రీ సంపాదించిన విష్ణు ప్రసాద్ ఘట్టమనేని ఆంధ్ర కుబేరుడయ్యాడు. డబ్బు అనగానే అంబానీల గురించి చెప్పుకునే మనం ఇక నుంచి మన తెలుగువాడి గురించి చెప్పుకోవచ్చు. అంతగా చెప్పుకునేంతగా నేనేం సాధించాను అనుకోవడం లేదు. ఇలా టాప్ 50లో కాదు, టాప్ 10లో నా పేరు చూసుకున్న రోజు ఒక తెలుగువాడిగా గర్వపడతాను. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ CNN sir. థ్యాంక్ యూ. మే హ్యావ్ యువర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్? షూర్. ప్లీజ్ సార్, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు ఇచ్చే సలహా? ఉన్న స్థాయి చాలనుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. సో డ్రీమ్ బిగ్. సార్ అసలు సక్సెస్ అంటే? కలాంజీ చెప్పినట్టు మన సంతకం ఇలా ఆటోగ్రాఫ్ అవ్వడమే సక్సెస్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ రేర్ విక్టరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్, వేర్ ఈజ్ యువర్ వారసుడు జూనియర్ ఘట్టమనేని, ద ఓన్లీ సన్ ఆఫ్ యువర్ హోల్ ఎంపైర్. నా హ్యాపీనెస్ ని నేను ఇలా నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటుంటే వాడు వాడి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. హీస్ టూరింగ్ ద వరల్డ్ ఆన్ ఎ వైల్డ్ అడ్వెంచర్. ఆ ఫోటోల్లో నేనుండాలి, వాడి ప్లేస్లో నా కూతురుండాలి. కానీ ఇప్పుడు వాళ్ళ ఫుటేజ్ని మీడియాకి పిఆర్ చేసే పనిలో ఉన్నాను. అదేంటి సార్ అలా అంటారు? మీరు ఫ్రెండ్ అనే కదా విష్ణుప్రసాద్ గారు తెచ్చి పనిలో పెట్టుకున్నారు. నాకు వాడు పనివ్వటం కాదురా, స్నేహితుడని 25 ఏళ్ల క్రితం నేనే వాడికి నా ముద్ర ల్యాబ్లో పనిచ్చాను. కానీ కొన్నాళ్ల తర్వాత నా కంపెనీ నష్టాల్లో ఉందని నా షేర్లు అమ్మాలనుకున్నాను. ఊరంతా అప్పులు చేసి నా దగ్గర వాడే కొనుక్కున్నాడు. ఆ తర్వాత నేను అమ్మిన దగ్గరే ఆగిపోయాను. వాడు అందనంత ఎత్తుకెదిగిపోయాడు. అదేలా సార్? నీకో స్టోరీ చెప్తా గౌరా. ఒక స్కూల్లో 2 ప్రాణ స్నేహితులున్నారు. ఓ రోజు ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది. వెనక కూర్చున్న వాడికి ఏమీ రాదు. ముందు కూర్చున్న స్నేహితుడు అడగగానే అన్నీ చూపించాడు. కానీ రిజల్ట్స్ రోజు చూపించిన వాడు ఫెయిల్ అయ్యాడు, చూసి రాసిన వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎందుకంటావు? ప్రాబబ్లీ చూపించిన వాడి హ్యాండ్ రైటింగ్ బాలేదేమో సార్. కారణం రాత కాదురా, తలరాత. దాన్ని మారుద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు నా పక్కకు మారితే. అర్థం కాలేదు సార్. నీకు అర్థం కాదురా. నేను పనిచ్చిన వాడి దగ్గరే పనిచేస్తుంటే ఇక్కడ ఎలా ఉంటుందో నీకు అర్థం కాదు. ఫ్రెండ్ని ఫోర్బ్స్ పార్టీ కూడా పిలవకపోతే ఇక్కడ ఎలా మండుతుందో నీకు అర్థం కాదు. బిజీలో మర్చిపోయి ఉంటారు సార్. బిజీలో మన కింద పనిచేసే వాళ్ళని మర్చిపోవచ్చురా, ఫ్రెండ్స్ని కాదు. డిసైడ్ అయిపోయాను కౌరా. వాడు జీ గ్రూప్ని నా మీద వదిలేశాడు. ఇక నేను విలువల్ని వదిలేస్తాను. హాయ్ విష్ణు. హాయ్ నీతు. లాంగ్ టైం. గౌతమ్తో మాట్లాడి చాలా రోజులైంది. ఇట్స్ ద రైట్ టైం ఫర్ 3 of us. కాన్ఫరెన్స్ లుక్ తీసుకుందామా? యా, గుడ్ ఐడియా. లెట్ మీ డు ఇట్.
హాయ్ మా. హాయ్ నానా. డాడ్ కూడా లైన్ లో ఉన్నారు. ఓ హాయ్ డాడ్. Hey, Gautam. How you been? How was your trip? యాజ్ యూజువల్. Enjoyed a lot? పెయిడ్ అ లాట్. Just going through the bills. I was expecting more than $1 million, but it's less than that. Hey, live your life to the fullest. నీ ఏజ్ లో ఉండగా నాకు టైం రాలేదు. ఇప్పుడు ఏం చేద్దామన్నా టైం లేదు. అందుకని ఇంకా ఎన్ని రోజులు ఈ ఫన్? విష్ణు, ఇట్స్ ఇనఫ్. వాడి ఏజ్ పిల్లలంతా కెరీర్ బిల్డ్ చేసుకున్నారు. గౌతమ్, నీ నెక్స్ట్ బర్త్డేకి మన ముగ్గురం మన ఇంట్లో కలుస్తున్నాం. అప్పటి వరకే నీకు టైం. ఆ రోజు నువ్వు బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి. సో ఘట్టమనేని వారసుడు ఈజ్ ఆన్ హిస్ వే. గౌతమ్, నిన్ను ప్రపంచానికి పరిచయం చేసే లోపు నువ్వు ప్రపంచాన్ని పరిచయం చేసుకో. హ్యావ్ ఫన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సీ యూ సూన్. సీ యూ డాడ్. బాయ్ మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గౌరవ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సామ్. యు లుకింగ్ గార్జియస్ టుడే. థ్యాంక్ యూ సార్. I have Thai today. How are you, Nani? నే బానే ఉన్నా బాబు. మీరే కొంచెం చిక్కినట్టున్నారు. 1 వీకే చిక్కానా? చిన్నప్పటి నుంచి నేను ఒక్కరోజు కనిపించకపోయినా నీకు చిక్కినట్టే కనిపిస్తాను. దీనికి మాత్రం ప్లేట్ పెట్టను బాబు. మీరు లేనప్పుడు అస్సలు మా మాట వింటర్లేదు. చూసావా బాబు దాని పొగరు? కామ్ డౌన్ బొమ్మా. ఇప్పుడు తిను. సార్, నీడ్ యువర్ సిగ్నేచర్స్ ప్లీజ్. ఓకే. పూర్తిగా తిను. Sir, Mugdha ma'am is calling. She already called me twice. I'm on my way, Mugdha. Okay. Yeah, bye. పొద్దునే కదా బాబు వచ్చారు, మళ్ళీ పార్టీయా? పార్టీ చేసుకుని అలసిపోయి ఉన్నానే, అందుకే మళ్ళీ పార్టీ. Cheers to Forbes. And this is for my friendship with Gautam Ghatamaneni. Cheers! Cheers! I'll be back. That's okay. ఏ ముగ్ధా, why రే నీ రేంజ్ కి మించి ఇంత ఖర్చు? Because he's worth it. నువ్వు క్లాస్మేట్ అయినా ఇప్పటి వరకు తను నీకు ప్రపోజ్ చేయలేదు కదా? తను వేరే వాళ్ళకు కూడా ప్రపోజ్ చేయలేదు కదా? ఘట్టమనేని వారసుడు గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే జారిపోతాను. వెయిటర్! సార్ వస్తున్నా. అది క్లీన్ చేసేయమ్మా. ఓకే సార్.
సారీ సార్. సారీ సార్. సారీ. అదేంటి బాబు, సారీ అని చెప్పాను కదా. వయసులో నీకన్నా పెద్దవాళ్ళని కూడా చూడకుండా. అది కదా బాబు. ఏ నేనెవరో తెలుసా? నీకు తెలుసా? నువ్వెవరో నీకు తెలుసా? ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంతమందిని వెంటేసుకుని ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు. నువ్వెవరో నీకు తెలుసా? ఏయ్! నేను వెయిటర్ని, వాడో చెఫ్, వీడో క్లీనర్. మరి నువ్వెవరో? హోప్స్ లో వచ్చింది మీ నాన్న, నువ్వు కాదు. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేనమ్మా. నేనంటే ఎవరు నువ్వు? నేను పని మనిషి లక్ష్మిని మాట్లాడుతున్నానమ్మా. లక్ష్మమ్మ, ఫామ్ హౌస్ కి కూరగాయలకు వెళ్ళాలన్నావుగా, డ్రైవర్ వెంకటేష్ వచ్చాడు. Gotham? I've been trying to reach you all night. ఏంటి మొత్తం బుక్ చేసావా? వాడెవడో వాగిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు గౌతమ్? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. చిన్నప్పటి నుంచి నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నిన్నే నాకు క్లారిటీ వచ్చింది. నేనెవరు? Damn it! You're the son of Vishnu Prasad, Gotham. Son of care of కాదు, అసలు నేనెవరు? ఏమైంది గౌతమ్? ఏంటిలా? నాకు పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడూ నువ్వు ఎక్సైట్ అవ్వలేదు. ఎక్సైట్ ఎలా అవ్వమంటావు? చిన్నప్పటి నుంచి నేను అసలు ఏ ఎమోషన్ లేకుండా పెరిగాను. అసలు నాకు ఆకలి అంటే కూడా తెలీదు.
ఇంతప్పటి నుంచి ఆ మాట గుర్తుకొచ్చే లోపే అంతమంది నా వెంటబడి గోరుముద్దలు తినిపించేవారు. కష్టం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు, కన్నీళ్ళంటే తెలీదు, ప్రేమ అంటే తెలీదు, చివరికి సంతోషం అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే నేను 365 రోజులు సంతోషంగానే ఉంటున్నాను. అలాంటప్పుడు నిజమైన సంతోషం ఎలా తెలుస్తుంది? Gotham, please, calm down. Just look at me. Look at me. Look into my eyes. నా కళ్ళలోకి చూడు. ప్రేమ ప్రేమ అని ఎమోషన్ కనబడుతుంది. లేదు, నా లైఫ్లోకి రావాలనే ఇంటెన్షన్ మాత్రమే కనపడుతుంది. నువ్వు ప్రేమ నమ్మవా? తెలియని ఎమోషన్ ఎలా నమ్మమంటావు? నేను వస్తా. నేను ఐడెంటిటీ వెతుక్కుంటూ వెళ్తున్నాను. నేను ప్రేమను వెతుకుంటూ వస్తాను. నేను ఎక్కడికి వెళ్తాను నాకే తెలీదు. నీతో ఎంత దూరమైనా వస్తా. అవని కనీసం అప్పుడైనా బాధ అనే ఎమోషన్ అయినా తెలుస్తుంది. నీతో ఎంత దూరమైనా వస్తా. I'll see you tomorrow. ప్రాబబలీ మనం మళ్ళీ కలవకపోవచ్చు.